యువ కళాకారిణి సిద్ధిశ్రీ కంకిపాటి కూచిపూడి నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. ప్రకల్ప సంస్కృతి తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ రాగసప్తస్వరం ఆధ్వర్యంలో కూచిపూడి రంగప్రవేశం చేశారు సిద్ధిశ్రీ. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉంటూనే కూచిపూడి నేర్చుకున్నారు సిద్ధిశ్రీ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, వాకిటి ప్రణతి, ఏపీ ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు, ప్రముఖ నటుడు సుమన్, సుప్రసిద్ధ గాయని శోభారాజు, నాట్య గురువు డాక్టర్ రామలింగ శాస్త్రిలు హాజరయ్యారు. ప్రదర్శన తరువాత కళాకారిణి సిద్ధిశ్రీని ఆశీర్వదించారు అతిథులు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ యువ నాట్యకారిణి సిద్ధిశ్రీ కూచిపూడి రంగప్రవేశంలో అడుగుపెట్టారని తెలిపారు నాట్య గురువు శామ్ శశిధరన్. ఉత్సాహంగా నాట్యం నేర్చుకుని వీక్షకుల హృదయాలను గెలుచుకుందన్నారు శశిధరన్. సంగీతం అన్నది ఒక పూజ అంటాడు ముక్తసరిగా చెప్పాలంటే. సంగీతం ఒకటే కాదండి, నృత్యం కూడా పూజే. ఎందుకంటే మన రామలింగ శాస్త్రి గారైతేనేమి, రాధేశ్యాం గారైతేనేమి, శ్యామ గారైతేనేమి, వాళ్ళు ఒక తపస్సులాగా ఈ నృత్యాన్ని చేశారు. కాబట్టే మన సిద్ధిశ్రీ వంటి శిల్పం తయారైంది. ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన దోహదాలు విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ని తక్కువ చేయాలంటే కూడా ఎన్నో ఉంటాయి. అలాంటి తక్కువలు సిద్ధిశ్రీకి పని చేయకుండా చక్కటి ప్రోద్బలం లభించి మంచి విజయవంతంగా తన కెరియర్ రావాలని నేను ఆశిస్తున్నాను. ఎంతో స్టామినాతో ఎక్స్ప్రెషన్ కానీ ఆ లిప్ మూమెంట్ కానీ అన్ని పాటలకి చాలా బాగా చేసింది. దానికి మెయిన్గా అక్కడ గురుగారు ఆచార్య శ్యామ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎంతో కష్టపడి ఆవిడ నేర్పించారు. అదే మాదిరిగా సిద్ధిశ్రీ కూడా ఇందాక కూడా చెప్పారు, 5 రోజులు అక్కడే వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి ఆవిడ ఇంట్లో ఉండిపోయి నేర్చుకున్నారంటే ఆవిడకి ఎంతో డివోషన్ డిసిప్లిన్తో ఆవిడ నేర్చుకోవడం వల్లనే ఈరోజు అంత మంచి పెర్ఫార్మెన్స్ చేయగలిగింది. అండ్ ఈ ప్రోగ్రాంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గురుగారు శ్యామ గారు ఉన్నప్పుడు వాళ్ళ గురుగారు కూర్చొని చూడడం అనేది ఇంకొక గొప్ప విషయం అన్నమాట. నేను అందరూ చంద్రశేఖర్ గారు ఫీలింగ్స్ అంటే మనవరాలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలామంది చెప్పారు, నేను పక్కనే గురుగారు రామలింగ శాస్త్రి గారు కనపడ్డారు. నాకు ఆయన ఫీలింగ్స్ నేను చూశాను. ఆయన ఎంతో ఇంట్రెస్ట్తో ఎక్కడ కళ్ళు అటు ఇటు తిరగకుండా మొత్తం అక్కడే చూస్తూ, ఇట్లాంటి మోడర్న్ టైమ్స్లో కూడా మరి ఈ రకమైనటువంటి శ్రద్ధ ఆసక్తులతో కుమారి సిద్ధిశ్రీ ఇంత డెడికేషన్, ఇంత కమిట్మెంటు, నిజంగా చెప్పాలంటే నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, వర్ణించలేనటువంటి తీరులో ఈరోజు నాట్య ప్రదర్శన జరిగింది. అంత కమిట్మెంట్తో ఖండాంతరాల్లో చేస్తున్నప్పుడు మన దగ్గర కాస్త ఆ
మరి ఆ కమిట్మెంట్ అనేది కొరవడిందేమో అని కాస్త కొంచెం అనిపిస్తుంది నాకు. అది ఎంతవరకు మరి ఇక్కడ ఉన్నటువంటి నాటకాల